మనం చాలా ఈ మధ్య సోషల్ మీడియాలో విజువల్స్ తీస్తున్నాం చాలా. యాజ్ ఎ ఇంజినీర్‌గా చెప్పండి సార్ మీరు. పిల్లర్ల దగ్గర వరకి గూడా తీయొద్దు. కొంత కొంత మీ కొన్ని మీటర్ల వరకి తీయొద్దు అనేది ఒకటుంది. కానీ దాన్ని గూడా ఉల్లంఘించిర్రు తీస్తున్నారు అని ఒకటి వినిపిస్తుంది. మనం చూస్తున్నాం. దాని మీద ఏం చెప్తారు సార్ మీరు? ఎంత వరకు నిజానికి తీయొచ్చు? ఇటువంటి గోదావరి లాంటి నదుల్లో లేదా గోదావరి ఉపనదుల్లో మానేరు, మంజీరా లాంటి ఉపనదుల్లో హ్మ్. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా హ్మ్. ఇసుక మైనింగ్ అనేది అది ఇల్లీగల్. అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది. హ్మ్. కానీ వీళ్ళు మరి ఆ రీచెస్‌లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకున్నారా లేదా తెలియదు. హ్మ్. కానీ వందలాది జేసీబీలు అక్కడ ఇసుక తవ్వకాలు చేస్తున్నాయి. హ్మ్. వేలాది లారీల నుంచి మనకు ఇసుక తరలించుకుపోతున్న సంగతి మనం చూస్తున్నాం. హ్మ్. సో అది లీగల్‌గా జరుగుతుందా? ఇల్లీగల్‌గా జరుగుతుందా? అనేది మనం పట్టించుకోకుండా హ్మ్. మీరు చెప్తున్న అంశం ఏందంటే హ్మ్. నిజానికి ఒకవేళ ఇసుక మైనింగ్ లీగల్‌గా జరుగుతున్నదని అనుకున్నప్పటికీ హ్మ్. హ్మ్. బ్యారేజ్‌కి 100 లేదా 150 మీటర్ల దూరం నుంచి మాత్రమే హ్మ్. వాళ్ళు ఇసుక మైనింగ్ చేయాలి తప్పితే బ్యారేజ్ దగ్గరికి రాకూడదు. హ్మ్. ఆ బ్యారేజ్ దగ్గర మనం ఇసుక తవ్వకాలు చేస్తే మాత్రం అది బ్యారేజ్‌కి ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. హ్మ్. తప్పనిసరిగా బ్యారేజ్‌కి దూరంగా హ్మ్. 100, 150 మీటర్ల దూరంగా హ్మ్. ఇసుక మైనింగ్ చేయాలి తప్పితే బ్యారేజ్‌కి దగ్గరికి రాకూడదు. హ్మ్. ఇది ప్రాథమికంగా అక్కడ మైనింగ్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు గానీ, లేదా దాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి బ్యారేజ్ అథారిటీ గానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆ రకంగా నిరోధించాల్సిన అవసరం ఉన్నది. హ్మ్. నిరోధించాల్సిన అవసరం ఉన్నది. సార్ ఫైనల్‌గా మీరు 4 రోజుల నుంచి ఈ చర్చ అంతా చూస్తుర్రు గదా! అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడిన మాటల్ని పక్కన బెట్టండి. ఒక ఇంజినీర్‌గా ఈ మొత్తం ఇన్సిడెంట్‌ని ఎట్లా జూస్తారు? రైతులకి గాని, ప్రభుత్వానికి గాని ఏం జెప్తారు మీరు? ఇది ఒక రకంగా నాకేమనిపిస్తుందంటే బాధ్యత రాహిత్యంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందని అనిపిస్తున్నదండి. హ్మ్. ఆహ్, సాకులు చూపిస్తున్నది. ఎన్‌డీఎస్ఏ వద్దన్నది కాబట్టి అవి ఒకవేళ నింపితే బ్యారేజులు కొట్టుకపోయి, హ్మ్. బ్యారేజులు కూలిపోయి, హ్మ్. మొత్తం భద్రాచలం టౌనే వాషౌట్ అయ్యే వాష్ ఔట్ ఒక అయితది. అవును. ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వీళ్ళు అంటున్నారు గానీ, హ్మ్. నిజానికి ఇక్కడ ఎంత స్టోరేజ్ ఉంటదండి? హ్మ్. ఇవాళ మీరు చూస్తున్నారు కదా! 1,02,000 క్యూసెక్కులు పోతున్నాయి. హ్మ్. ఆ! 2022లో ఇంతకుముందు చెప్పినట్టు హ్మ్. 29,00,000 క్యూసెక్కుల వరదొచ్చింది. హ్మ్. 29,00,000 వరద వచ్చినప్పుడు భద్రాచలం మాడ వీధిలోకి మాత్రమే నీళ్లొచ్చినాయి తప్ప భద్రాచలం కొట్టుకపోలే కదమ్మా! హ్మ్. కొట్టుకపోయిందా? అవును. మనమే చూసినాం కదా! అవును. 2022లో మాడ వీధిలోకి నీళ్లొచ్చినాయి. హ్మ్. నీళ్లొచ్చినాయి. అంతే తప్ప భద్రాచలం టౌన్ కొట్టుకపోలే. హ్మ్. అంత పెద్ద వరదొచ్చినప్పుడు. అవును. ఇక్కడ అన్నారంలో 10 టీఎంసీలు, సుందిళ్లలో 8 టీఎంసీలు. హ్మ్. మొత్తం కలిపి 18 టీఎంసీలు నిల్వ ఉంటదక్కడ. నిల్వ ఉంటది. హ్మ్. ఒకవేళ అనుకుందాం హ్మ్. నీళ్లు నింపినందువల్ల హ్మ్. అవి కొట్టుకపోయినాయి అనుకుందాం. హ్మ్. కొట్టుకపోతే అక్కడి నుంచి నీళ్లు పోయేది ఎంతనండి? 18 టీఎంసీలు. హ్మ్. అక్కడి నుంచి బయటకు పోయే నీళ్లు 18 టీఎంసీలు. ఇవాళ ఎంత పోతుందండి? 1,02,000 పోతున్నాయి కదా! హ్మ్. దీనికంటే ఎక్కువనే పోతున్నాయి కదా! హ్మ్. మరి ఈ 18 టీఎంసీలు గనక నదిలోకి పోయితే భద్రాచలం ఎట్లా కొట్టుకుపోతదండి? హ్మ్. విలేజెస్ ఎట్లా కొట్టుకుపోతాయి? కరెక్టే. అర్థం లేని వాదనలు చేయకూడదు గదా! హ్మ్. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాళ్ళు హ్మ్. ఆలోచించి చేయాలి. కాబట్టి అటువంటి ప్రమాదం సంభవించే అవకాశమే లేదు. హ్మ్. ప్రమాదమే సంభవించే అవకాశం లేదు. అక్కడ మేడిగడ్డలో ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ లేదు. హ్మ్. ఇంజినీర్లు చెప్తున్న ముచ్చట ఇది. హ్మ్. నేను చెప్తున్నది కాదు. అందుకే మా నుంచి సలహా ఏంటంటే కూర్చోబెట్టండి. ఆ ప్రాజెక్టులు కట్టినటువంటి ఇంజినీర్లను కూర్చోబెట్టండి. హ్మ్. మాట్లాడండి వాళ్ళతోటి. దాని పటిష్టతకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకోమని చెప్తున్నాము. హ్మ్. అక్కడ జరిగిన రెక్టిఫికేషన్ వర్క్స్ ఏం జరిగినాయి? అక్కడ అసలు యాక్చువల్‌గా ఏం ఏం సమస్యలొచ్చినాయి? వాటిని ఎట్లా రెక్టిఫై చేశారు? హ్మ్. అనేవి తెలుసుకోమని చెప్తున్నాము. హ్మ్. అదే సమయంలో ఎన్‌డీఎస్ఏని కూడా కాన్ఫరెన్స్‌లోకి తీసుకోమని చెప్తున్నాము. ఎన్‌డీఎస్ఏకి ఈ కరువు పరిస్థితిని వివరించి, హ్మ్. రాష్ట్రంలో నీటి లభ్యత అక్కడ మాత్రమే ఉంది. హ్మ్. ఇప్పుడు ఏం చేద్దాము? మాకు సూచనలు చేయండి అని చెప్పి వాళ్ళని కూడా అడిగి పరిష్కారాలు వెతుక్కొని, ఆ నీటిని వినియోగించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది రాష్ట్రానికి. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిందే ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడానికి. హ్మ్. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, నీళ్ళని కిందికి వదిలేసి, ఇది ధవళేశ్వరం బ్యారేజ్ ఆయకట్టుకు వదిలేస్తే, హ్మ్. మరి మనం ఏం కావాలండి? హ్మ్. ఈ సంవత్సరం అంతా ఏం కావాలి మనం? హ్మ్. తాగునీటికి కూడా నీళ్ళు ఉండే పరిస్థితి అవును. ఏర్పడే తాగునీటికి గూడా చాలా సమస్యుంది. సందర్భం ఉన్నప్పుడు, మరి దాని మీద సీరియస్‌గా ఆలోచించాలి గదా! హ్మ్. వేరే సోర్సెస్ లేవు గదా! వేరే సోర్సెస్ ఉంటే మనకి ఇబ్బంది ఉండకపోవును. హ్మ్. వేరే సోర్సెస్ లేవు. అదొక్కటే ఉన్నది. హ్మ్. సో, ఇది స్థితి అండి. హ్మ్. ఈ స్థితిలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నదా? లేదా? ప్రజలకు అర్థమవుతున్నది అసలు. హ్మ్. ప్రజలకు అర్థమవుతున్నది. చాలా ఇప్పుడు ఇవాళ పత్రికలు చూస్తే గనక హ్మ్. సూర్యాపేటలో ధర్నాలు జరుగుతున్నాయి. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఎస్ఆర్ఎస్పీ నుంచి కాళేశ్వరం వచ్చిన తర్వాత నీళ్లొచ్చినాయి. హ్మ్. ఎస్ఆర్ఎస్పీ రెండవ దశ కాలువలు తవ్వి 15 ఏళ్ల కింద ఉమ్మడి రాష్ట్రంలో తవ్వారు. హ్మ్.
15-20 ఏళ్ల కింద. తవ్వినా కూడా కాళేశ్వరం వచ్చిందాక ఆ కాలువలోకి చుక్క నీళ్లు ప్రవహించలేదు. కాళేశ్వరం కమిషనింగ్ అయిన తర్వాతనే ఆ కాలువలోకి నీరు చేరింది. కోదాడ నియోజకవర్గంలో చివరి నియోజకవర్గంలో పెన్పహాడ్ అనే మండలం ఉంటుంది. రాగి చెరువు నుండి ఒక చివరి చెరువు అనమాట. అక్కడ దాకా నీళ్లు పోయినాయి. నేను ఒకసారి చూసి వచ్చినాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషనింగ్ అయిన తర్వాత ఎస్ఆర్ఎస్పి 2వ దశ కాలువ పారుతున్నప్పుడు నేను రాగి చెరువు చివరి చెరువు దాకా పోయి చూసి వచ్చినానండి. బ్రహ్మాండంగా చెరువు నిండింది. చెరువు నిండి అక్కడ దాని కింద 500 ఎకరాలు 600 ఎకరాలు అక్కడ సాగులోకి వస్తున్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు అడుగుతున్నారు, మాకు వచ్చిన నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు మాకు చేరినాయి. మహబూబాబాద్కి, డోర్నకల్కి నీళ్లు చేరినాయి మొదటిసారి. ఇవన్నీ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఆయకట్లు ఉన్న ప్రాంతాలు. మొదటిసారి ఎస్ఆర్ఎస్పి చరిత్రలో రబీ సీజన్లో మొత్తం ఆయకట్టుకి 13 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇచ్చిన చరిత్ర కాళేశ్వరం వచ్చిన తర్వాతనే జరిగింది. అంతకుముందు ఎప్పుడు కూడా 9 లక్షల ఎకరాలకు మించి సాగు అవ్వలేదు. వరంగల్ దాటలే నీళ్లు. కానీ ఇవాళ కోదాడ దాకా నీళ్ళు పోతున్నాయి. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా ఈ ఎస్ఆర్ఎస్పి 2 ఆయకట్టుకు నీళ్లు చేరుతున్నాయి. అట్లనే నిజాం సాగర్ ఆయకట్టుకు స్థిరీకరించబడింది 2 లక్షల ఎకరాలు. మల్లన్న సాగర్ ద్వారా హల్దీబాగులో వదిలిస్తే హల్దీబాగు నుంచి మంజీరా నుంచి నిజాం సాగర్కి వెళ్తున్నాయి నీళ్లు. ఆ దారి పొడుగున హల్దీలో ఉన్న చెక్ డ్యామ్స్ అని నింపుకున్నాయి. తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు రాడార్లో ఉన్నటువంటి 10,000 చెరువులు అనుసంధానం జరిగినాయి. 10,000 చెరువులు నింపుకుంటున్నాము. ఇంత జరిగింది కాబట్టే అధికారిక లెక్కల ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిసి 20,33,000 ఎకరాలు సాగులోకి వచ్చిన సంగతి ప్రభుత్వం ప్రకటించిన ఫిగర్ అది. 20,33,000 ఎకరాలకి సాగునీరు అందింది. స్థిరీకరణ ఎస్ఆర్ఎస్పి కింద స్థిరీకరణ జరిగింది. నిజాం సాగర్ కింద స్థిరీకరణ జరిగింది. చెరువుల కింద స్థిరీకరణ జరిగింది. అట్లనే 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చాం సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో. ఎందుకంటే అక్కడ కాలువలు తవ్వి ఉన్నాయి కాబట్టి, కొత్త కాలువలు తవ్వి ఉన్నారు కాబట్టి ఈ రిజర్వాయర్లు నింపినందువల్ల ఎక్కడి నుంచి ఈ 3 రిజర్వాయర్లు ఏవి నదిలో ఉండే రిజర్వాయర్లు అన్నారం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, వాటి నుంచి భూగర్భ జలాలు పెరిగినాయి. ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చినాయి. ఎల్లంపల్లి ద్వారా తాగునీటి సమస్యలు తీరినాయి. తర్వాత విడ్మానేరు 20 టీఎంసీ రిజర్వాయర్ అది నిండినందువల్ల చుట్టుపక్కల గ్రామాలన్నీ భూగర్భాలు జలాలు బ్రహ్మాండంగా పెరిగినాయి. అట్లనే అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, మలక్పేట ఇవన్నీ రిజర్వాయర్స్ నిండినందువల్ల ఫస్ట్ ఫ్లో కెనాల్ దానికి అది రిజర్వాయర్గా మారింది. అన్లైన్ కెనాల్ అది. అందులో 1.5 టీఎంసీ నీటిని నిలిపి ఉంచినందువల్ల మొత్తం అక్కడ లోకల్గా ఉండే భూగర్భ జలాలు అన్నీ పెరిగినాయి. సో ఇటువంటి భూగర్భ జలాలు పెరిగినందువల్ల గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడి 45 లక్షల ఎకరాలు మొత్తం రాష్ట్రంలో సాగులోకి వచ్చినాయి. మొత్తం 30 లక్షల కనెక్షన్స్ ఉంటే ఒక్కొక్క కనెక్షన్ కింద మనం ఎవరేజ్గా 1.5 ఏకర్స్ అనుకున్నా కూడా 45 lakh ఏకర్స్ కేవలం బోర్వెల్స్ మీదే సాగులోకి వచ్చినాయి. ఎందుకు? ఈ రిజర్వాయర్లు అన్నీ నిండినాయి కాబట్టి, ఈ చెరువులన్నీ నిండినాయి కాబట్టి, మేజర్ మీడియం ప్రాజెక్ట్ తోటి చెరువులన్నీ అనుసంధానం చేసినాం కాబట్టి వేలాది చెరువులు అనుసంధానమై నిండడం చేత, ఎండాకాలం కూడా నిండడం చేత రబీలో కూడా నీళ్ళు అందిన పరిస్థితి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్ళు అందినాయి కాబట్టి ఇవాళ ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకు అనుభవంలోకి వచ్చిన విషయం కదా, అది కొత్త విషయం కాదు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఆయకట్టు రైతాంగం అడుగుతున్నారు, అరే మాకు నీళ్ళు వచ్చినాయి కదా అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎందుకు వస్తలేవు అన్న ప్రశ్న అడుగుతున్నారు కదా. ఇవ్వాల కూడా ఇవ్వచ్చు, ఈ ప్రభుత్వం కూడా ఇవ్వచ్చు. మంత్రి గారు వాళ్ళ నియోజకవర్గం కదా, హుజూర్ నగర్ నియోజకవర్గం, కోదాడ నియోజకవర్గంకి నీళ్లు పోవాలి. ఆయన నియోజకవర్గానికి కదా నీళ్లు పంపించాల్సింది. ఎత్తాలి కదా, నీళ్ళు ఎత్తాలి కదా, తాగునీరు ఇవ్వాలి కదా. ఇది స్థితి. అవకాశం ఉన్నా కూడా వదులుకోవడం అనేది అది శోచనీయమైన అంశం. అది నేను చెప్పదలుచుకున్నది. ప్రభుత్వానికి సూచన చేయదలుచుకున్న విషయం ఏంటంటే కార్యాచరణ రూపొందించండి. అందరినీ కూర్చోబెట్టి సమాలోచన చేసి పాసిబిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేసి వృధాగా పోతున్న నీళ్ళని ఎత్తిపోసుకొని మన రాష్ట్ర అవసరాల కోసం, మన తాగునీటి అవసరాల కోసం ఇంకా ఎక్కువ నీళ్ళు లిఫ్ట్ చేసుకోకపోతే సాగునీటి అవసరాల కోసం కూడా నీటిని వినియోగించుకునే పరిస్థితి ఉన్నది, అవకాశాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకోండి అని మాత్రమే చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే.